మొదట్లో ఒక దేశంలో ఏదైనా జరిగింది అంటే, ఆ విషయం పూర్తిగా ఆ దేశంలోనే ఉండేది. కానీ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్‌తో చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతున్నాం కదా! కొన్నిసార్లు దానివల్ల మంచి విషయాలు జరుగుతాయి కానీ చాలా సార్లు అలా జరగదు. ఎందుకంటే ఒక్క విషయం కేవలం 5 నిమిషాల్లో ప్రపంచం అంతా కూడా విస్తరించిపోతుంది. అంటే దానర్థం ఆ విషయం మాత్రమే సర్క్యులేట్ అయినట్టు కాదు. దానితో పాటు ఎనర్జీ కూడా సర్క్యులేట్ అయినట్టే. కేవలం 5 నిమిషాల్లో అందరూ కూడా పానిక్ థాట్స్‌ని క్రియేట్ చేస్తారు. అంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు నేనొక మంచి ఆలోచనని ఎలా సృష్టించగలనని మీరనుకోవచ్చు. సమస్య ఎంత పెద్దదో సమస్య ఎంత పెద్దదో నా ఆలోచన అంత బెటర్‌గా ఉండాలి. ఎందుకంటే బాధ ఎక్కువ. అందుకని ఎక్కువ ఓదార్పుని పంపాలి. మీరు ముందు మీ పిల్లల గురించి కంగారు పడిపోతారు కదా! అందరూ అంతే. నేను ఒకరి గురించి అనడం లేదు. మనం అందరం ఎప్పుడూ అలాగే చేస్తాం. అలా కంగారు పడ్డం చాలా నార్మల్ కదా! దేని గురించి మీరు పిల్లల విషయంలో కంగారు పడతారో ఒకటి చెప్పండి? పిల్లల గురించి కంగారు పడే ఒక్క ఆలోచన గురించి చెప్పండి. ఓకే. ఒకవేళ నా పిల్లలు టైంకి ఇంటికి చేరుకోకపోతే, వాళ్ళ ఫోన్ రీచ్ అవ్వట్లేదు అంటే, తనకేవైనా యాక్సిడెంట్ అయ్యుంటుందేమో అనే ఆలోచనలోకి మీరు వెళ్ళిపోతారు. అలా ఆలోచించడం పూర్తిగా నార్మల్ కదా! అలా ఆలోచించడం నార్మలా? కాదా? మరి అటువంటి ఆలోచన ఎందుకొస్తుంది? అసలా విధంగా మనం ఎందుకు ఆలోచించాలి? ఆ ఆలోచన క్రియేట్ అవ్వడానికి సరైన కారణం ఏంటసలు? సో, ఒకవేళ తనే నా కూతురు అయ్యుంటే, టైం 8 అయితే, తను 6 గంటలకే వచ్చేసుండాలి. ఇప్పుడు 8 అయ్యింది. తనింకా ఇంటికి రాలేదు. ఫోన్ కూడా కలవడం లేదు. నాకు కంగారు మొదలైపోతుంది. అప్పుడు నేను కూర్చుని ఏం ఆలోచిస్తాను? ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయ్యుంటుందేమో, ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయ్యుంటుందేమో, ఒకవేళ తనకి ఇంకేమైనా జరిగిందేమో, తనకేమైనా అయ్యుంటుందా? తనకేమైనా గాయాలయ్యాయా? తనకి సాయం చేసేవాళ్ళెవరైనా ఉన్నారా? ప్రతి ఆలోచన. 15 నిమిషాల్లో ఇటువంటి ఆలోచనలు ఎన్నొస్తాయి? 15 నిమిషాలలో ఎన్ని ఆలోచనలొస్తాయి? ఇప్పుడు ఆ ఎనర్జీ ఎటువంటి ఎనర్జీ చెప్పండి? దాన్ని నేనెవరికి పంపిస్తున్నాను? అది మంచి ఆలోచనా? నాకొక ఛాన్స్ ఇవ్వండి. ఇంకొక ఆలోచన క్రియేట్ చేస్తాను. ఏంటది? ఏంటది? చూడండి, వైబ్రేషన్లనేవి ప్రభావం చూపిస్తాయి. వైబ్రేషన్స్ జనాలని చేరతాయి. మనం ఎంతగానో ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పట్ల మనం రాంగ్ థాట్స్‌ని సృష్టిస్తున్నాము. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళకి మనం మంచి విషయాలు మాత్రమే పంపించాలి. మనమందరం ఇక్కడ అందమైన ప్రకృతిలో జీవిస్తున్నాము. మనం భారతదేశంలో ఉన్నాం కదా! ప్రతి తల్లి ఏం చేస్తుంది? రోజు మొదలైన తర్వాత ప్రతి తల్లి తన బిడ్డకి 5 బాదాములు ఇస్తుంది. ఖచ్చితంగా. అది కంపల్సరీ. మనకి నేర్పించారు కదా! ఉదయాన్నే 5 బాదాములు తినేయాలి. 5 బాదాములు. రోజంతా చురుగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాటిని తినాలి. ప్రతి కుటుంబము, ప్రతి తల్లి ముందు రోజు రాత్రి 5 బాదాములు నీళ్లల్లో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం దాని తోలు తీసి, పిల్లలు ఇంట్లోంచి బయలుదేరడానికి ముందు 5 బాదాములు. ఇది జరుగుతోందా లేదా? ప్రతిరోజు ఉదయం అమ్మ దగ్గర నుంచి మనకు 5 బాదాములు ఎందుకు దక్కుతున్నాయి? ఎందుకు ప్రతిరోజు ఉదయం 5 బాదాములు? అవి మిమ్మల్ని రోజంతా కూడా ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి. 5 నెగెటివ్ ఆలోచనలు, 5 నెగెటివ్ ఆలోచనలు లేదు. తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పిల్లలకి కేవలం పిల్లల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు మాత్రమే ఇస్తారు. పిల్లల్ని సరైన దారిలో పెడుతుంటారు. సో ఎప్పుడు ఏం జరిగినా సరే అదొక పరిస్థితి అనుకోవాలి. పరిస్థితులు తప్పుగా ఉన్నా, కరెక్ట్‌గా ఉన్నా, నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ పాజిటివిటీని కలిగిస్తూ రక్షించే విధంగానే ఉండాలి. ఒకవేళ నేనిలా ఆలోచించాననుకోండి, తనకి యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఇలా అయితే ఏంటి? అలా అయితే ఏంటి? ఇటువంటి ఆలోచనలకసలు ఎటువంటి లిమిట్ ఉండదు.
మనం కేవలం 5 నిమిషాల్లో దేన్నైనా సరే ఊహించేసుకుంటాం. అవునా? అవును. సో, ఆ 5, 10 నిమిషాల్లో నా పిల్లలకి నేనేం పంపించాను? ఏం పంపించాను నేను? ఆశీర్వాదం కాదు, వ్యతిరేకతను పంపించాను. నేను పంపించిందేంటి? ఆశీర్వాదం కాదు, వ్యతిరేకత. మరొక విధమైన ఆలోచన పంపించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది. నేను తనకేం పంపించాలో అటువంటి ఆలోచన చెప్పండి. నా బిడ్డకి నేను ఏం ఆలోచన పంపించాలో చెప్పండి. ఏ రకమైన ఆలోచనో చెప్పండి. చెడు ఆలోచనేంటి? తనకొకవేళ యాక్సిడెంట్ అయితే ఏంటి? మరిప్పుడు ఆశీర్వాదంగా తనకేం పంపించాలో చెప్పండి. వెరీ గుడ్. తను బానే ఉండుంటుంది, ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళుండొచ్చు. ఇంకా? దేవుడు తనని ఆశీర్వదించాలి. మీకు తెలుసా, దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుంటాం, కానీ దానికంటే ముందు మనం వాళ్ళని ఆశీర్వదించాలి. నేను చెడు ఆలోచనలన్నిటినీ సృష్టించి తర్వాత దేవుడు ఆశీర్వదించాలని అనలేను కదా! నా ప్రతి ఆలోచన తనకొక ఆశీర్వాదంగా మారాలి. నా ప్రతి ఆలోచన తనకొక ఆశీర్వాదంగా మారింది అంటే సుప్రీం పవర్ కూడా తనకొక ఆశీర్వాదంగా మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దేవుడు తనను ఆశీర్వదించాలి అని మనం అనుకోకూడదు. దేవుడు ఆల్రెడీ తనను ఆశీర్వదించాడు. అందులో ఆప్షన్ ఏం లేదు. మీ పిల్లల విషయంలో మీకు ఆప్షన్ కావాలా? లేదు కదా! పిల్లల విషయంలో మీకు ఖచ్చితంగా అది కావాలి అంతే. అందుకని మీరు ఆ విధంగా ఆలోచించాలి. మనమేమంటాము, మే గాడ్ బ్లెస్ హర్. అంటే అక్కడొక చాయిస్ ఉంది. కావాలంటే బ్లెస్ చేయొచ్చు, లేకపోతే లేదు. మనం ఇంకెవరికైనా ఆశీర్వాదాలు పంపాలి అనుకుంటే మే వద్దు. దేవుడి ఆశీర్వాదాలు, రక్షణ, ఇంకా శక్తి అవి ఎల్లప్పుడూ తనకున్నాయి. తను ఖచ్చితంగా క్షేమంగా ఉంది అనుకోవాలి. తనెక్కడో ఉండిపోయింది, అంతకంటే ఇంకేమీ లేదు. కాసేపట్లోనే తను ఇంటికి తిరిగొస్తుందనుకోవాలి. ఇలా ఆలోచించడం సాధ్యమేనంటారా? కదా! మరి మనం వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆశీర్వాదం యొక్క శక్తి. అసలు ఆశీర్వాదానికి ఉండే శక్తేంటి మీకు తెలుసా? ఎవరికైనా తమ జీవితంలో సమస్యలుంటే, ఇబ్బందులుంటే వాటి నుండి వాళ్ళు బయట పడగలుగుతారు. అప్పుడందరూ ఏమంటారు? నీకు బోలెడన్ని దీవెనలున్నాయి అంటారు. అంటే ఆశీర్వాదాలకి సమస్యలను అంతం చేసే శక్తి ఉంటుంది. మరి మనం వ్యతిరేకతను పంపిస్తే దానివల్ల ఏమవుతుంది? సమస్యలు ఏర్పడతాయి. అందుకని మనం ఎంత ఆశీర్వాదాన్ని పంపించాలంటే, ఒకవేళ మీ పిల్లలు ఎక్కడైనా ఇరుక్కుపోయినా సరే, మీ ఆశీర్వాదాలు, ఆ ఎనర్జీ, ఆ స్వచ్ఛమైన ఎనర్జీ ఏదైతే ఉందో అది వాళ్ళని సమస్యలోంచి బయటపడేస్తుంది. తనకసలు ఏమీ కాలేదు. మనం ఆ విధంగా తనకి అందుకని మనం వ్యతిరేకంగా ఏ ఒక్కటి ఆలోచించకూడదు. నా ప్రతి ఆలోచన నా గురించి, నా కుటుంబం గురించి, ఇంకా ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉండాలి. సో ఈ ప్రపంచం ఇవాళ మనం ఈ ప్రపంచం గురించి ఆలోచిద్దాం. ఈ ప్రపంచం అనేది ఈ ప్రపంచం ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. అవును. ఇంకా ఈ ప్రపంచం ఎంతో అందమైనది. ఇంకా ఈ ప్రపంచం మనం ఎలా ఆలోచించాలంటే, ఈ ప్రపంచం ఎలా ఉండాలి అనే దాని గురించి మంచి ఆలోచనలను మనం పంపిస్తూ ఉండాలి. మెడిటేషన్ అంటే ఏంటి? మంచి ఆశీర్వాదాలను సృష్టిస్తూ ఉండడమే. ప్రతి ఒక్క రోజు ఆ విధంగా ప్రపంచాన్ని మనం అనుకున్నట్టుగా మార్చేయగలుగుతాము.